ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మంచి రోడ్స్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఎంటర్ప్రీనర్స్కి ఎంప్లాయ్మెంట్కి అవకాశం ఇవ్వాలి. ఎంతసేపు మీరు ఇంట్లో కూర్చోండి, మీకు బియ్యం ఫ్రీ ఇస్తాను, నీకు 2500 ఇస్తాను, 6000 రూపాయలు అవి ఇస్తాను, ఇంట్లో కూర్చోండి హ్యాపీగా ఉండండి, మీరు నేను అవి ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పి ప్రజలను మభ్యపడి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు హైవేస్ డెవలప్మెంట్ చేయండి, రోడ్ కాశ్మీర్ టు కన్యాకుమారి నదులు అనుసంధానం చేయండి. మెయిన్ మన ఇండియన్ ఏం చేస్తారు, మన ఇండియన్ కల్చర్ ఏంటి, మెయిన్ ఫార్మర్. 70% ఆఫ్ ది పీపుల్ లివింగ్ ఆన్ ది అగ్రికల్చర్ కావాల్సింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీరు నదులు అనుసంధానం చేయండి, అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు. నదులు అనుసంధానం చేయండి కాశ్మీర్, దానికి 12 లక్షల కోట్ల ప్రాజెక్ట్ అవుతుందని చెప్పి అబ్దుల్ కలాం గారు ఆల్రెడీ చెప్పారు. 12 lakhs crores ఖర్చు అవుతుంది. ఒక బడ్జెట్ మొత్తము దానికి కేటాయించండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక బడ్జెట్ కేటాయించేసేయండి, మొత్తం 3 years 5 years బడ్జెట్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నదులు అనుసంధానం చేయండి, అప్పుడు ఎక్కడ కరువు ఉండదు. ఒక బడ్జెట్ ఏ రాజకీయ నాయకులు ఎవరు రూపాయి ఖర్చు తినకుండా చేయకుండా ఒక్కసారి 5 సంవత్సరాల బడ్జెట్ నదులు అనుసంధానం చేయండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇండియాస్ బేసిక్ కల్చర్ ఏంది, లివింగ్ ఆన్ ద ఫార్మర్ సెక్టర్. 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ లివింగ్ ఆన్ ద ఫార్మర్ సెక్టర్ అని ఉన్నారు అందరూ. చేయండి. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ అండ్ హైవేస్ కనెక్ట్ చేయండి, కాశ్మీర్ నుంచి కనెక్ట్ హైవేస్ కనెక్ట్ చేయండి, మొత్తం ఆటోమేటిక్ ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఈజీగా వెళ్ళిపోతుంది, ఈజీగా ఫ్రీ అవుతుంది. నేను చెప్పేది అదండి. అంతేగాని అది ఫ్రీ ఇంట్లో కూర్చుంటే ఇది ఫ్రీ అండి, అది ఫ్రీ అండి, ఇది ఫ్రీ అని తప్పు. నదులు అనుసంధానం చేయండి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, హైవేస్, రోడ్వేస్, ఇంటర్నెట్, ట్రిపుల్ ఆర్లు అన్ని కనెక్టివిటీ చేయండి. కాశ్మీర్ ఇవన్నీ కనెక్టివ్ చేయండి, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు, అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇప్పుడు ఉన్న దాంట్లో మాత్రం ఒక 30 to 40% వరకు బీజేపీ దీని మీద కాన్సన్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఆర్ ఇన్ తెలంగాణ, అలాగే అన్ని స్టేట్లో ట్రిపుల్ ఆర్ పడుతుంది. అట్లాగే ఈ ప్రాజెక్ట్స్ అన్ని స్టేట్స్లో చేసి నేను ఇందాక ముందు చెప్పిన 2 ప్రాజెక్టులు, ఆ 2 ప్రాజెక్టులు చేస్తే నేను ఒక సజెషన్ అనుకోండి, ఒక రిక్వెస్ట్ చేస్తుంటాను. ఈ 2 ప్రాజెక్టులు ఏంటివి, రోడ్స్ అండ్ హైవేస్ టు ఇండియా టు కాశ్మీర్ కనెక్టివిటీ అండ్ ఆల్సో నదుల అనుసంధానం. ఏడికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కంప్లీట్ 12 lakhs crores బడ్జెట్ అయితే అని చెప్పి అబ్దుల్ కలాం గారు చెప్తారు. ఆ బడ్జెట్ కింద కేటాయించి ఒక 5 సంవత్సరాలు చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ దూరం అయిపోతుంది ఇండియాలో. థ్యాంక్ యూ అండి. కానీ సెంట్రల్కి అయితే బీజేపీ ఉంటుంది. ఇంకా మన స్టేట్కి వస్తాయి 3 ఉన్నాయి. 3 ఉంటే దేనికి వస్తుంది ఎమ్మెల్యే. ఎంపీ విషయం చెప్పండి. ఎంపీ విషయం బీజేపీ 100%. నేను కూడా అదే అనుకుంటాను, బీజేపీ వస్తే మంచిది. ఎందుకు సార్ బీజేపీ? ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం చూసాము, అన్ని ప్రభుత్వాన్ని చూసుకొచ్చాము. కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు, ఇంతవరకు అదే డబుల్ బెడ్రూమ్ మీద అన్నారు, ఇంతవరకు ఏం రాదు మాకైతే తెచ్చేవా. ఇప్పుడు ఇదైనా వస్తే మనకి ఏదో ఉపయోగపడాలని మేము అనుకుంటున్నాం. బీజేపీ వస్తే